మీరు శామ్ రామీకి హార్డ్ కోర్ ఫ్యాన్ అయ్యుండాల్సిన పనిలేదు, కానీ ఆయన స్టైల్ మీద ఐడియా ఉంటే మాత్రం సెండ్ హెల్ప్ ఒక రేంజ్లో నచ్చుతుంది. ఈ మూవీ ఆయన పాత సినిమాలకి ఒక నాస్టీ అండ్ కార్టూనిష్లీ గ్రొటెస్క్ కజిన్ లాగా ఉంటుంది. రామీ తన ట్రేడ్ మార్క్ ఎక్సెస్ ని అంతా ఈ 200 సర్వైవల్ థ్రిల్లర్లో వాడేశారు. రామీ దేనికి ఫేమసో వాటంతిటినీ దీంట్లో ఫుల్ గా దింపేశారు. ఆ స్క్రీమింగ్, హైపర్ యాక్టివ్ కెమెరా మూవ్స్, దీంట్లో ఒక వైల్డ్ బోర్ పిఓవి షాట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫేసెస్ ని చాలా గ్రాస్ గా చూపించే ఎక్స్ట్రీమ్ క్లోజప్స్, ఇవన్నీ ఒక రేంజ్ లో ఉంటాయి. ఇంకా యాక్టర్స్ మీద స్ప్రే అయ్యే, స్ప్లాటర్ అయ్యే ఆ అబ్సర్డ్లీ కలర్ఫుల్ బాడీలీ ఫ్లూయిడ్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అదే రామీ ఆల్కమీ. ఒక వైపు నవ్వొస్తుంది, ఇంకొక వైపు అసహ్యంతో రీకాయిల్ అవుతాము. సెటప్ చాలా సింపుల్. ఒక ఆఫీస్ డ్రోన్ అండ్ తన మహా తిమ్మిరి ఉన్న రిచ్ బాస్ ఒక డెజర్టెడ్ ట్రాపికల్ ఐలాండ్లో స్టక్ అయిపోతారు. ఇక అక్కడ సర్వైవల్ కోసం వాళ్లు చేసే పోరాటం ఈగో, క్లాస్ అండ్ స్పైట్, పగతో నిండిన ఒక బ్యాటిల్ లాగా మారుతుంది. రీచెల్ మెకాడమ్స్ క్యారెక్టర్ లిండా లిటిల్ కన్సల్టింగ్ ఫర్మ్లో ఒక ఆర్డినరీ క్యూబికల్ వర్కర్. డైలన్ ఒబ్రయన్ క్యారెక్టర్ బ్రాడ్లీ ప్రెస్టన్ సీఈఓ రోల్కి అల్ట్రా ప్రివిలేజ్డ్ హెయిర్. బ్రాడ్లీకి లిండా అంటే అస్సలు పడేది కాదు. తన లుక్స్ అన్నా, తను ఎప్పుడూ మోటివేషనల్ స్పీకర్ క్లీషేస్ మాట్లాడడం అన్నా తనకి చిరాకు. కానీ తనకి కంపెనీ గురించి ఉన్న డీప్ ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ యూజ్ అవుతుంది అని రియలైజ్ అయ్యి తన కొత్త ఎగ్జిక్యూటివ్ టీమ్తో పాటు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి రమ్మంటాడు. వీళ్ళు వెళ్తున్న ప్రైవేట్ జెట్ ఓషన్లో క్రాష్ అవుతుంది అండ్ కేవలం బ్రాడ్లీ, లిండా మాత్రమే బ్రతుకుతారు. బ్రాడ్లీకి గట్టిగా గాయాలై నడవలేరు, కానీ లిండా ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఒక హార్డ్ కోర్ సర్వైవలిస్ట్ గీక్. తనకి షెల్టర్ ఎలా కట్టాలి, ఫుడ్ ఎలా వెతుక్కోవాలి అండ్ గాయాలకి మందెలా వేయాలో అన్నీ తెలుసు. ఐలాండ్లో కార్పొరేట్ పవర్ డైనమిక్స్ అన్నీ రివర్స్ అయిపోతాయి. తన స్కిల్స్కి వాల్యూ వస్తుంది, తన పెడిగ్రీ, వంశానికి అసలు వాల్యూ ఉండదు. ఒకరిమీదొకరు ఆధారపడాలి అని అగ్రిమెంట్ చేసుకున్నా కానీ పాత పగలు, ఈగో అండ్ కొత్త అబద్ధాలు వల్ల అనీజీ ట్రూస్ మెల్లిమెల్లిగా పాయిజన్ అయిపోతుంది. చివరికొచ్చేసరికి సెండ్ హెల్ప్ చూస్తుంటే రామీ తన పాత సినిమాల్లోని ఆ గిడ్డీ నాస్టినెస్లోకి తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. దీంట్లో ఆయన ప్రయారిటీ మొత్తం ఇన్వెంటివ్గా, బ్రూటల్గా అండ్ డార్క్లీ హిలేరియస్గా ఉండే సెట్ పీసెస్ని స్టేజ్ చేయడం మీదే ఉంది. కెమెరా అండ్ యాక్టర్స్ని పూర్తిగా వైల్డ్గా వదిలేశారు. రేచెల్ మెకాడమ్స్ అండ్ డైలన్ ఒబ్రయన్ ఇద్దరూ క్యారెక్టర్స్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు. రామీ వాళ్ళని ఫిజికల్గా దెబ్బ కొట్టడానికి, విజువలీ హ్యూమిలియేట్ చేయడానికి కొత్త దారులు వెతుక్కుంటూనే ఉన్నారు. కానీ అది ఎక్కడా జెన్యుయిన్ క్రూయల్టీలా అనిపించదు. ఇది మీన్గా ఉన్నా సరే హేట్ఫుల్గా మాత్రం ఉండదు. అందుకే ఇది చూడ్డానికి ఫన్గా ఉంటుంది తప్ప మనల్ని పనిష్ చేస్తున్నట్టు ఉండదు. మెకాడమ్స్ అసలు ఈ సినిమాని తన భుజాల మీద మోయడం కాదు, పూర్తిగా ఓన్ చేసేసుకుంది. లిండా క్యారెక్టర్ చాలా కాంపిటెంట్ అండ్ రిసోర్స్ఫుల్, కానీ తను ఎప్పుడూ చెప్పే ఆ అఫర్మేషన్స్ అండ్ ఇన్స్పిరేషనల్ సోది మొదట్లో అన్బేరబుల్గా అనిపిస్తుంది. ఇక్కడ స్మార్ట్ మూవ్ ఏంటంటే మెకాడమ్స్ ఆ ట్రేట్ని తగ్గించలేదు. బ్రాడ్లీ ఆబ్వియస్ విలన్ అయినా సరే లిండా క్యారెక్టర్ని మారల్లీ అంబిగ్యువస్గానే ఉంచారు. తన స్కిల్స్కి వాల్యూ ఉన్న సిచ్యువేషన్లోకి తను ఎంటర్ అవ్వడం, నిజానికి అది తన జీవితం మొత్తం దీనికోసమే వెయిట్ చేస్తున్నట్టు మెకాడమ్స్ చాలా బాగా సెల్ చేసింది. ఒబ్రాయన్ విషయానికొస్తే బ్రాడ్లీస్ ఎంటైటిల్మెంట్ని పూర్తిగా ఓన్ చేసుకుని ఒక పర్ఫెక్ట్ హీల్ క్యారెక్టర్లా మార్చేశారు. స్క్రిప్ట్లో ఆయన గురించి కొంచెం హ్యూమనైజింగ్ బ్యాక్ స్టోరీ ఉన్నా సరే ఆయనకి జరిగే ప్రతి నాస్టీ థింగ్కి ఆయనే దేనికి అర్హుడు అని మనకనిపిస్తుంది. ఆయన ఆరోగెన్స్ వల్ల ప్రతి అవమానం ఎర్న్ లాగే ఉంటుంది. అసలు దీంట్లో మనకేమీ కొత్తగా అనిపించదు. ఇంత చిన్న స్కోప్ ఉన్నా సరే మూవీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఒకే లొకేషన్, ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్, తక్కువ బడ్జెట్, కానీ ఫార్మల్ బ్రవాడో మాత్రం చాలా ఎక్కువ. రామీ ఈ కన్స్ట్రెయింట్స్ని ఒక ప్లేఫుల్ ఎక్స్క్యూజ్ లాగా వాడుకున్నారు. యాక్టర్స్ని టార్మెంట్ చేయడం, ఫ్లూయిడ్స్, గాయాలు అండ్ గ్రాస్ అవుట్ సర్వైవల్ టాస్క్స్తో ఎలాబొరేట్ గ్యాగ్స్ని ఆర్కెస్ట్రేట్ చేయడం, ఇలా ప్రతి సిచ్యువేషన్ని హిస్టీరియాలోకి తోస్తూ మూమెంట్ టు మూమెంట్ టోన్ ఎలా ఉంటుందో మనం ప్రెడిక్ట్ చేయలేం. చివరికొచ్చేసరికి సెండ్ హెల్ప్ ఒక సింగ్యులర్ అండ్ ఐడియోసింక్రిటిక్ ఆబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. ఇది ఎంత స్పెసిఫిక్గా అండ్ వియర్డ్గా ఉంటుందో అలాంటి మూవీస్ ఇంకొన్ని కావాలి అని ఒకవైపు, లేదా ఇది ఒక్కటే ఇలా స్ట్రాండెడ్గా ఎవరూ డిస్టర్బ్ చేయలేని ఒక ఫార్ ఆఫ్ ఐలాండ్లో తన సొంత స్టైల్లో ఉండిపోవాలి అని ఇంకొక వైపు అనిపిస్తుంది.